సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులతో మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉంటామని, తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో తిప్పాలని ఆన్లైన్లో పరిచయమైన వారిని కోరుతున్నారు. కారు ఏర్పాటు చేసేందుకు అడ్వాన్స్గా డబ్బులు పంపుతామంటూ బ్యాంకు ఖాతా నెంబర్ ఇవ్వాలని చెబుతున్నారు. వారి మాటలు నమ్మి ఖాతా వివరాలిస్తే మాటల్లో పెట్టి మాయ చేస్తున్నారు. అకౌంట్లో ఉన్నదంతా ఊడ్చుకెళ్తున్నారు. అసలేంటి ఈ నేరాలు? నమ్మిన వారిని కేటుగాళ్లు ఎలా మోసం చేస్తున్నారు? హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ఉద్యోగికి ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అమెరికాలో ఉంటానని, హైదరాబాద్ వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు వివరించాడు. తొలిసారి వస్తున్నానని, పర్యాటక ప్రాంతాలను చూపేందుకు సహకరిస్తే 50 లక్షల రూపాయలిస్తానని ఆశ చూపాడు. ఈ సంభాషణ జరిగిన కొన్ని రోజుల తర్వాత తాను హైదరాబాద్ వచ్చానని, విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆపివేశారని తెలిపారు. జరిమానా చెల్లించేందుకు భారతీయ కరెన్సీ అవసరమంటూ 2 లక్షల రూపాయలు యూపీఐ ఖాతాలో జమ చేయించుకున్నాడు. తర్వాత ఫోన్ కలవకపోవడంతో మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణగూడకు చెందిన వ్యాపారికి టెలిగ్రామ్ యాప్లో ఓ మహిళ పరిచయమయ్యింది. తాను యూకేలో ఉంటున్నానని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు చూసేందుకు కారు ఏర్పాటు చేసేందుకు అడ్వాన్స్గా 4 లక్షల రూపాయలు పంపుతానంటూ బ్యాంకు ఖాతా నెంబర్ తీసుకుంది. తాను పంపే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించి ఏపీకే ఫైల్ ద్వారా ఖాతా హ్యాక్ చేసి 12 లక్షల రూపాయలు కొల్లగొట్టింది. విషయం తెలుసుకున్న వ్యాపారి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతకు ముందు చెప్పుకున్న ఘటనల్లో సైబర్ కేటుగాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఉత్సాహంగా ఉండేవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేశ విదేశాల్లో పర్యాటక ప్రాంతాలు, వంటలు వంటి వాటిపై రీల్స్ చేసేవారి వివరాలు ఆరా తీస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతూ సానుకూల స్పందన రాగానే చాటింగ్ మొదలు పెడుతున్నారు. విదేశాల్లో స్థిరపడిన భారతీయులమని పరిచయం చేసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలు చూసేందుకు భారతదేశం వస్తున్నామంటూ నమ్మిస్తారు. కొత్త ప్రదేశం కావడంతో నమ్మకమైన వారి సహాయం కావాలని అభ్యర్థిస్తారు. పనులు మానుకుని సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు కాబట్టి భారీగా కమిషన్ ఇస్తామని ఆశ చూపుతారు. అందుకు అవతలి వారు సరేనని చెప్పగానే తాము పంపే యాప్ను డౌన్లోడ్ చేసుకుని బ్యాంకు లావాదేవీలు చేయాలని సూచిస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. విదేశాల్లో ఉన్నామని చెప్పిన వారు యువతలి వారి ఫోన్కు ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఒక్కసారి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోగానే ఫోన్ హ్యాక్ చేసి ఖాతా ఖాళీ చేస్తారు. ఈ తరహా కేటుగాళ్లు లక్షల రూపాయల మేర దండుకుంటున్నారు. ఇప్పుడు సైబర్ మోసగాళ్ళు మేము విదేశాల్లో అమెరికాలో ఉంటాము లేదా యూకేలో ఉంటాము, మేము హైదరాబాద్ లేదా భారతదేశం వస్తున్నాము, అక్కడ ప్రయాణం కోసం మీరు మాకు ట్రావెల్ అరేంజ్మెంట్స్, బుకింగ్స్, హోటల్స్ అవన్నీ అరేంజ్ చేస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాము. ఇంత మా బడ్జెట్ 50 లక్షలు మా బడ్జెట్, ఈ ట్రిప్ బడ్జెట్ అవన్నీ మీరు అరేంజ్ చేసుకోవాలి. మీరు అరేంజ్ చేసి మాకు పెడితే మీకు ఇంత డబ్బులు ఇస్తాము. ఇంకా వచ్చిన వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేదా ముంబై ఎయిర్పోర్ట్లో కస్టమ్స్లో ఇరుకున్నా మేము ఇట్లా మాకు ఇండియన్ కరెన్సీలో డబ్బులు కావాలి, మీరు మాకు అరేంజ్ చేస్తే తర్వాత మీకు డాలర్స్లో లేదా ఫారిన్ కరెన్సీ ఏదైతే ఉందో దానిలో ఇచ్చేస్తామని వాళ్ళు మీకు చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆన్లైన్లో పరిచయమయ్యే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇట్లాంటిది ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాకు ఇట్లాంటి సేవలు మీరు సర్వీసెస్ మీకు ఇస్తే మీకు ఇట్లా డబ్బులు ఇస్తామంటే గుడ్డిగా నమ్మకుండా, ఎటువంటి అడ్వాన్స్ పేమెంట్ చేయకుండా మీరు తస్మా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇది ఇంతకుముందు కస్టమ్స్ వాడుకొని చేసే స్కామ్స్. మనం దీన్ని ఇంతకుముందు కస్టమ్ స్కామ్స్ అని చాలా రకంగా చెప్పేవాళ్ళం. ఫేస్బుక్, సోషల్ మీడియాలో గర్ల్ ఫ్రెండ్గా పరిచయం అయ్యి లేదా బాయ్ ఫ్రెండ్గా పరిచయం అయ్యి మ్యాట్రిమోనియల్ సైట్స్ అయినా
రకరకాల సైట్ ఇట్లా ఎవరైనా పరిచయం అయ్యి పెళ్లి చూపులు, ఆన్లైన్ పెళ్లి చూపులు అని దాంతో మోడస్ ఆపరెండి ఆల్మోస్ట్ సేమ్ ఉన్న మోడస్ ఆపరెండి ఇది. కాబట్టి ఎవరైనా మీకు ఆన్లైన్లో పరిచయం అయ్యి ఇట్లాంటి మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, లేదంటే ఇట్లా ఏమైనా మీకు ఒక ఆఫర్ ఇచ్చి దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇట్లా, లేదంటే మీరు ఇట్లా ప్రాబ్లంలు ఉన్నానని మీకు ఎవరైనా చెప్పి మీకు తర్వాత మీకు డబ్బులు ఇచ్చేస్తామని ఎవరైనా మీకు అడిగితే అట్లాంటి వాటిని అస్సలు మనం నమ్మకూడదు. వెంటనే 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్కి వెళ్ళి దానిపైన కంప్లైంట్ని నమోదు చేయొచ్చు. విదేశాల్లో ఉంటున్నామని డబ్బులు ఆశ చూపి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వస్తున్నామంటూ ఎవరైనా చెబితే నమ్మవద్దని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.